చాలా మందికి తింటారు, తిన్న తర్వాత కడుపులో మంటలాగా బ్లోటింగ్ అంటే ఉబ్బిపోయినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. అట్లా గ్యాస్ లాగా ఎందుకు వస్తుంది అండ్ వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ప్రాపర్ గైడెన్స్ లేకుండా వేసుకోవడం వల్ల కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఫీమేల్ పేషెంట్ వచ్చింది నా దగ్గర, హౌస్ వైఫ్. సార్ నేను నెలకి ఆల్మోస్ట్ ఒక 1000-1200 వరకు నేను యాంటాసిడ్స్ ఖర్చు పెడుతున్నాను. సో డాక్టర్, చాలా మందికి తింటారు, తిన్న తర్వాత కడుపులో మంటలాగా, కడుపులో గ్యాస్ ఫామ్ అయినట్టు, బ్లోటింగ్ అంటే ఉబ్బిపోయినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇది పోవడానికి అక్కడ యాంటాసిడ్ లాంటి జెలుసిల్ కానీ లేకపోతే ఈనో లాంటిది వేసేసుకుంటారు, తాగేస్తారు. ఇప్పుడు స్టమక్లో గ్యాస్ వస్తుంది అంటే అది ఏదో సిగ్నల్ ఇస్తుంది కదా, మనం దాన్ని మరి ఈనో తాగడం ఇదంతా సప్రెస్ చేస్తున్నట్ట, బాడీ ఇచ్చే సిగ్నల్ని మనం కట్ చేస్తున్నట్ట, ఏంది డాక్టర్ ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా గ్యాస్ లాగా ఎందుకు వస్తుంది అండ్ ఈనో వేసుకోవడం వల్ల ఏం 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 జరుగుతుంది బాడీలో? ఇది మంచిదా చెడ్డదా? ఈనో కానీ ఇట్లాంటి జెలుసిల్ కానీ యాంటాసిడ్స్ తీసుకోవడం ఏం జరుగుతుంది? ఫస్ట్ ఫుడ్ తిన్న తర్వాత ఎందుకు అట్లా బ్లోటింగ్గా ఫీల్ అవుతారు? చెప్పాలంటే మనకి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి, మనము తినేప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ఎక్కువ మాట్లాడుతున్నా మనకి బ్లోటింగ్ వన్ ఆఫ్ ది కాజ్. లేదు అంటే మనము స్వాలోడ్ ఎయిర్, మనం యూజువల్గా నోస్ తోటి కాకుండా మన నోటి తోటి కూడా గాలి మింగుతూ ఉంటాం, అదే స్వాలోడ్ ఎయిర్ అంటాం. దానివల్ల ఎక్సెస్ అయినా దానివల్ల బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు మనం తీసుకునే ఫుడ్ బట్టి కూడా, లేదు అంటే మనకి కాన్స్టిపేషన్ ఉందనుకోండి రిపీటెడ్ గా, దానివల్ల కూడా బ్లోటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కొన్ని కండిషన్స్ మనకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం, వాటిలలో కూడా మనకి బ్లోటింగ్ వస్తూ ఉంటుంది. లేదంటే ఎక్సెసివ్ కార్బొనేటెడ్ డ్రింక్స్, లేదంటే బీర్ కానీ లేదంటే సోడా, ఇలాంటివి బాగా ఫ్రీక్వెంట్గా తీసుకున్నా ఉన్నా కానీ మనకి దాంట్లో లోపల నథింగ్ బట్ బ్లోటింగ్ ఎందుకు వస్తుంది అంటే మనకి అప్పర్ జిఐ ట్రాక్ట్ నుంచి ఎయిర్ ఎక్స్పెల్ చేస్తూ ఉంటుంది. అప్పర్ జిఐ ట్రాక్ట్ అంటే మనకి అన్నవాహిక, ఇప్పుడు గొంతు నుంచి మనం కిందికి వెళ్తుంటే ఈసోఫాగస్ అంటాం, మళ్ళీ స్టొమక్, ఈ ఏరియాల నుంచి గ్యాస్ బయటికి ఎక్స్పెల్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి బ్లోటింగ్ లేదంటే స్టొమక్ అంతా పట్టేసినట్టు అవ్వడము, ఇదంతా అవుతుంటది. సో అంటే మెయిన్ గా అదే మనం చెప్పుకున్నట్టు స్వాలోడ్ ఎయిర్ కానీ లేదంటే ఫుడ్ బట్టి కూడా కొన్నిసార్లు, అండ్ ఎక్సెసివ్ కాఫీ, సమ్ టైమ్స్ ఆల్కహాల్, బీర్, సోడా, కండిషన్స్, మెడికల్ కండిషన్స్ అంటే కాన్స్టిపేషన్, ఐబిఎస్ ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ ఈనో కానీ జెలుసిల్ కానీ ఇవి వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది లోపల? సో చాలా మంది ఏంటంటే పట్టేసినట్టు ఉంది అంటే, రొటీన్ గా మనకి ఏంటంటే యాంటాసిడ్స్ దొరుకుతున్నాయి. మెడికల్ షాప్ అతన్ని నాకు టాబ్లెట్ ఇట్లా గ్యాస్ అవుతుంది అని అడుగుతూ ఉంటారు, అంతే అనగానే ఏదో యాంటాసిడ్ ఏదో ఇస్తూ ఉంటారు. లేదంటే ఈనో, మనకి మార్కెట్ లో ఈనో ఉన్నాయి, లేకపోతే ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి. సో అవేం చేస్తాయి అంటే టెంపరీగా మనకి యాసిడ్ ని న్యూట్రలైజ్ చేస్తాయి ఈ యాంటాసిడ్స్. వీటిలో యాంటాసిడ్స్ అంటే మనకి ఏంటంటే దాంట్లో కాంపోనెంట్స్ మెగ్నీషియం కానీ సోడియం, ఈ ఆల్జినేట్ అంటాం. సో ఇవేంటంటే ఫాస్ట్ యాక్టింగ్, కాకపోతే టెంపరీ, ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. కాకపోతే మనం ప్రాపర్ అవి రూట్ కాజ్ ని అడ్రస్ చేయం, దేనివల్ల ఈ బ్లోటింగ్ వచ్చింది అనేది అవి ట్రీట్ చేయం. టెంపరీగా మనకి యాసిడ్ ని న్యూట్రలైజ్ చేయడం వల్ల మనకి ఆ మంట లేకపోతే పట్టేసినట్టు ఈ ఫీలింగ్ ఇన్స్టెంట్ గా తగ్గిపోతూ ఉంటుంది. కాకపోతే లాంగ్ టర్మ్ గా మనము మెడికల్ సూపర్విజన్ లేకుండా, ఒక డాక్టర్ గైడెన్స్ లేకుండా మనం యాంటాసిడ్స్ కానీ రిపీటెడ్ గా గ్యాస్ వచ్చినప్పుడు ఒక ఈనో వేసుకుంటే నాకు తగ్గిపోతుంది, లేదంటే ఒక యాంటాసిడ్ వేసుకుంటే నాకు తగ్గిపోతుంది అని మనం అట్లా నెగ్లెక్ట్ చేస్తే మనకేంటంటే లాంగ్ టర్మ్ లో అవి కాన్స్టిపేషన్ కాజ్ చేస్తాయి, లేకపోతే డయేరియా కూడా కాజ్ చేస్తూ ఉంటాయి. కాన్స్టిపేషన్ అంటే యూజువల్ గా మనం సైంటిఫికల్ గా చూసుకోవాలనుకుంటే, యూజువల్ గా ఒక వీక్ లో స్టూల్స్ మనం లెస్ దాన్ 3, వారంలో 3 సార్లు కంటే తక్కువ మోషన్ పాస్ చేసి బాగా హార్డ్ స్టూల్స్ అట్లా ఏమన్నా ఉంటే కాన్స్టిపేషన్ అనుకుంటాం. ఇక డయేరియా అంటే వాటరీ స్టూల్స్ అని, అవి కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అంటే రోజుకి 4-5 సార్లు అంతకంటే మించి అట్లా అంటాం. సో ఇంకోటి మనకి యాంటాసిడ్స్ లాగానే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని ఉంటాయి, ఇవి కూడా ఇంచుమించు యాంటాసిడ్స్ లాగానే వర్క్ అవుతాయి. కాకపోతే మెయిన్ యాంటాసిడ్స్ కి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కి తేడా ఏంటంటే, ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయి అంటే యాసిడ్ ని న్యూట్రలైజ్ చేయవు. మనకి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి ఎంజైమ్స్ హెల్ప్ అవుతాయి కదా, సో ఆ ఎంజైమ్స్ ని ఇన్హిబిట్ చేస్తాయి. సో దానివల్ల మనకి ఈ బ్లోటింగ్ ఇవన్నీ తగ్గుతాయి. కాకపోతే ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేది యాక్షన్ స్లోగా ఉంటుంది, డిలేడ్ యాక్షన్, లాంగ్ టర్మ్ కొంచెం ఎక్కువ సేపు ఉంటుంది. కాకపోతే మనం యాంటాసిడ్స్ మరీ లాంగ్ స్టాండింగ్ వారాల తరబడి, అండ్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అయితే మనము వాడచ్చు
మేబీ ఒక 2-3 వీక్స్ డిపెండింగ్. ఇవి ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి. ఓవర్ ద కౌంటర్ ఇవి కూడా దొరుకుతాయి. అంటే ఇది ప్యాంటప్రోజోల్ లేదంటే ఒమిప్రోజోల్ అని మీరు కూడా వినే ఉంటారు, ఇటువంటివి అన్నమాట. సో కాకపోతే ఇవి కూడా మనం మెడికల్ గైడెన్స్ లేకుండా, ప్రాపర్ గైడెన్స్ లేకుండా వేసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఇక లాంగ్ స్టాండింగ్ యూజ్ ఆఫ్ ఇదేంటంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లో మనకి కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా వస్తూ ఉంటుంది, పొట్టకు అదే స్టొమక్ క్యాన్సర్. లేదు అంటే మనకి B12 విటమిన్ B12 తగ్గడము, లేదంటే కాల్షియం, ఐరన్, మాల్ అబ్జార్ప్షన్ అవి సరిగా బాడీలో అబ్జర్వ్ కాకపోవడం ఇవి అవుతూ ఉంటాయి. ఇప్పుడు నాకు బ్లోటింగ్ ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది, కానీ ఏ కెమికల్స్ కానీ మెడిసిన్స్ కానీ వాడాలనుకోవట్లేదు. సింపుల్ గా ఒక ఇంట్లో హోమ్ రెమెడీ లాగా చేసుకునేవి ఏమైనా ఉన్నాయా డాక్టర్, గ్యాస్ కానీ బ్లోటింగ్ కానీ పోవడానికి? మొన్ననే ఒక ఫీమేల్ పేషెంట్ వచ్చింది మా దగ్గరికి, అందులో ఒక 30 years హౌస్ వైఫ్ వచ్చి, సార్ నేను నెలకి ఆల్మోస్ట్ ఒక 1000-1200 వరకు నేను యాంటాసిడ్స్ ఖర్చు పెడుతున్నాను మంత్లీ. అంటే రోజు వేసుకుంటుంది, కాకపోతే ఈ మధ్యలో నాకు కొంచెం అయినా ఇబ్బంది అవుతుంది. అంతకుముందు అవి వేసుకోగానే నాకు ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుండే అని చెప్తుండే. కాకపోతే ఏంటి మీరు మీ డైట్ చెప్పండి అమ్మా, ఎప్పుడు తింటారు, ఏ టైంకి లేస్తారంటే మార్నింగ్ హార్డ్లీ ఒక 2 kids ఏమి ఉన్నారు తనకి. మార్నింగ్ లేచి ఎంటీ స్టమక్ ఒక కాఫీ తాగుతుంది ఏమి తినకుండా. తర్వాత బ్రేక్ఫాస్ట్, నో బ్రేక్ఫాస్ట్, డైరెక్ట్ లంచ్. ఎప్పుడు అంటే లంచ్ 2:30 అరౌండ్ 2:33. మళ్ళీ నైట్ డిన్నర్ 9:30కి. సో హార్డ్లీ ఆ లంచ్ కి డిన్నర్ కి మళ్ళీ 7 to 8 hours గ్యాప్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనము లాంగ్ స్టాండింగ్ లో మనకి స్టమక్ ఎంప్టీ ఉంటే మనకి మార్నింగ్ ఇప్పుడు కాఫీ తీసుకోగానే ఏమవుతుంది అంటే మనకి యాసిడ్ సెక్రేట్ అవుతాయి. సో దానికి డైజెస్ట్ అవ్వడానికి ఫుడ్ సంథింగ్ ఏదన్నా ఉండాలి కదా, ఏం లేక ఎంప్టీ స్టమక్ ఉండేసరికి ఆ స్టమక్ లైనింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల మనకి గ్యాస్ట్రైటిస్, ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో తనకి నేను ఏం చెప్పానంటే ఈ యాంటాసిడ్స్ ఇవన్నీ ఆపేయండి. ఫస్ట్ థింగ్ మీరు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయండి, డోంట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్. లైట్ ఫుడ్ ఏదో ఒకటి తీసుకోండి, ఇడ్లీయో లేదంటే మీరు ఏం తీసుకున్న ఓట్స్ తీసుకోండి. మధ్యాహ్నం మళ్ళీ లంచ్ అరౌండ్ 12:30 ఆ టైంకి లంచ్ చేయండి. లంచ్ చేసాక ఆడలో ఒక 15 minutes అట్లా ఒక లైట్ వాకింగ్ చేయండి. నైట్ డిన్నర్ అరౌండ్ 7:30 ఆ టైంకి చేసేయండి. చేసేసాక ఒక 1/2 hour బ్రిస్క్ వాకింగ్ చేయండి. అండ్ కొంచెం లూక్ వామ్ వాటర్ లేకపోతే జీరా ఇలాంటి అజ్వైన్ ఇలాంటివి తీసుకోండి. తీసుకొని ఒక 2-3 weeks ట్రై చేయండి. ట్రై చేసి నాకు వచ్చి మళ్ళీ చెప్పండి రిజల్ట్ ఎట్లా ఉందని అడిగితే, సరే సార్ నేను ఆపేస్తాను మీరు అన్నట్టు, నాకు కూడా ఖర్చు మిగులుతుంది అది ఇది అని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక 2 weeks తర్వాత వచ్చి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, నా ఒక 70% ఐఎమ్ ఫీలింగ్ బెటర్ సార్. చెప్పిన కొంచెం ఈ మాడిఫికేషన్స్, ఫుడ్ టైం టు టైం తీసుకోవడము, దానివల్ల నాకు ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంది. ఇంకా ఇవి ఎప్పుడు అంటే మనము ఈ నార్మల్ రొటీన్స్ తోటి కూడా మనము 2 to 3 weeks లో మనకి రిలీఫ్ అవుతే వీ కెన్ నథింగ్ ఫర్దర్గా పెద్దగా మేజర్ ఇష్యూ ఏం లేదని అనుకోవచ్చు. మనము 2 to 3 weeks మనం నార్మల్ ఇప్పుడు ఇవి ట్రై చేసి కూడా మనకి వర్కౌట్ అవ్వట్లేదు అంటే మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి, లోపల రూట్ కాజ్ ఏందనేది మనం కనుక్కోవాలి. అంటే మీరు చెప్పే ఇంత బేసిక్ కూడా జనాలు స్ట్రెస్ కి వాళ్ళ వర్క్ కల్చర్ కి అలవాటు పడిపోయి ఈ బేసిక్ కూడా ఫాలో అవ్వలేకపోయేసరికి మీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఆ బేసికే చెప్తున్నారు, ఫైనల్ గా అదే వర్క్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే మనము ఇనిషియల్ స్టేజెస్లోనే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం జస్ట్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పేం లేదు కదా. కన్సల్టేషన్ హార్డ్లీ ఎంత 500 సంథింగ్ అట్లా అవుతాయి. లేదు మనం డిలే చేసామనుకోండి, మనకు ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది అండ్ రికవరీ కూడా డిలే అవుతూ ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చినారంటే ఈ హెల్దీ ఇన్ఫర్మేషన్ మీకు చాలా నచ్చుతుందని చూస్తున్నారు, కానీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.